సర్వేభ్యః స్వాగతం. మనము దూతవాక్యం అనే పాఠాన్ని చెప్పుకున్నాము. దూతవాక్యం అనే పాఠాన్ని భాస మహాకవి రచించాడని, ఇది దశరూపకాల్లో ఒకటి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉన్న పాత్రల గురించి మనము పరిచయం చేసుకుంటున్నాము. నిన్న వాసుదేవుని పాత్ర గురించి చెప్పుకున్నాము. ఈ రోజున దుర్యోధనుని యొక్క పాత్ర చిత్రణ గురించి చెప్పుకుంటున్నాం. ఈ పాత్రల్లో రెండు కూడా చాలా ముఖ్యమైన పాత్రలు. మొత్తం 5 పాత్రలు ఉన్నాయి. అందులో నాయకుడు వాసుదేవుడు, ప్రతి నాయకుడు దుర్యోధనుడు. వీళ్ళిద్దరి యొక్క సంభాషణ మన పాఠ్యభాగం. ఇందులో సుయోధనుడన్నా దుర్యోధనుడన్నా ఒకటే. సుయోధనుడు మంచి యోధుడు అనమాట. యోధుడు అంటే మల్ల యుద్ధం చేయగలవాడు. ఇతను బాణాలు వేస్తాడు, అన్ని రకాల ఉన్న యోధుడు అంటారు అనమాట. యోధుడు అంటే యుద్ధంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిని యోధుడు అంటాడు. సుయోధనుడు మంచి యోధుడు అనే అర్థంలో ఈ పదం ఉంది. అయితే ఇతను చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా చెడ్డగా ఉన్నాయి కాబట్టి ఇతనికి దుర్యోధనుడు అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. బాగా ప్రచారంలో ఉందంటే దుర్యోధనుడే ఉంది. అసలు అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు సుయోధనుడు. అయితే మిగతా అన్నదమ్ములందరికీ కూడాను దుశ్శాసనుడు, దుర్ముఖి ఇలా పేర్లు ఉన్నాయి కాబట్టి, అంత దూతో ప్రారంభమయ్యే పదాలు కాబట్టి ఇతనికి కూడా దుర్యోధనుడు అనే పేరు ప్రచారంలోకి వచ్చేసింది. మొత్తం మీద ఈ సుయోధనుని యొక్క పాత్ర చిత్రణ. ఇందులో నిన్ననే మనం చెప్పుకున్నాము, ఏ పాత్ర గురించి అడిగినా, అంటే వాసుదేవుని పాత్ర అడిగినా, సుయోధను పాత్ర గురించి అడిగినా మనం ఏం చేయాలి అంటే మొత్తము పాఠ్యభాగ కథా సారాంశం అంతా రాయాలి. ఇదంతా మీకు ఇంతకుముందే చెప్పున్నాం కాబట్టి ఆ కథా సారాంశం అంతా బ్రీఫ్గా ఇలా ఒక పేరాలో రాయొచ్చు, ఒక పేజీలో రాయొచ్చు. అది మీ యొక్క అవకాశాన్ని బట్టి చూడండి. సారాంశంగా రాసేసి అప్పుడు సుయోధను పాత్ర గురించి రాయాలి. అంటే రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కాబట్టి సంభాషణలో సుయోధన పాత్రలో కృష్ణుడు వస్తాడు, కృష్ణుని పాత్రలో సుయోధనుడు వస్తాడు. మొత్తం మీద మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉండి ఎట్లా అంటే మన ఏది ఇంపార్టెన్స్ అనమాట. సుయోధను గురించి అడిగినప్పుడు సుయోధనుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, వాసుదేవుడిని అడిగినప్పుడు వాసుదేవుని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, కథ గురించి అడిగితే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అలా కాకుండా నాటక లక్షణాల గురించి అడిగితే ఈ కథనంతా కూడా సంగ్రహంగా చివర్లో చెప్పాల్సి ఉంటుంది. ఈ నాటక లక్షణాలు అది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది, అది రాయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏది రాస్తున్నారు అనే దాన్ని మీరు ఇప్పుడు ఈ సుయోధన పాత్ర గురించి అడిగాం కాబట్టి సుయోధన వ్యక్తిత్వము అని ఇలాగా ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టుకొని దాని గురించి రాయాల్సి ఉంటుంది. అదే వాసుదేవుడి గురించి అడిగితే వాసుదేవుని వ్యక్తిత్వము. అలా కాకుండా భాసుని రచనా కౌశలము అంటే అది హెడ్డింగ్. వాళ్ళు క్వశ్చన్లో ఏమి అడిగారో దాన్ని ఇలాగ పెద్ద హెడ్డింగ్ లా పెట్టేసేసి మ్యాటర్లో కొంచెం అటు ఇటు కలుస్తుంటాయి, ప్రత్యేకంగా ఇదేనే కాదు. అయితే ఆ స్పెసిఫిక్ పాయింట్ మీద మీరు కొంచెం స్ట్రెస్ చేసేసి ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ రూపకంలో దుర్యోధనుడు ప్రతి నాయకుడు, ఈ ఒక్క వాక్యంలోనే ఈ ఎస్సే మొత్తం ఆధారపడింది. దుర్యోధనుడి క్యారెక్టర్ ఏంటంటే ప్రతి నాయకుడు. అంటే ప్రతి నాటకంలో కూడాను నాయకుడు ఉంటాడు, ప్రతి నాయకుడు ఉంటాడు. నాయకుడు అంటే హీరో, ప్రతి నాయకుడు అంటే విలన్. నాయకుడు లేకుండా ప్రతి నాయకుడు లేడు, ప్రతి నాయకుడు లేకుండా నాయకుడు లేడు. అంటే ఈ పాత్ర మీద ఆ పాత్ర మీద ఆధారపడింది. ఒక నాయకుడే ఉన్నాడు అనుకోండి, ప్రతి నాయకుడు లేకపోతే ఆయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? అది లేదు. కాబట్టి నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడిన పాత్రలు. ఇందులో నాయకుడు వచ్చేసి వాసుదేవుడు అయితే ప్రతి నాయకుడు దుర్యోధనుడు. ఇతడు అధర్మవర్తనుడు. వాసుదేవుడేమో ధర్మవర్తనుడు, ఇతడేమో అధర్మవర్తనుడు. ధర్మానికి ప్రతినిధి వాసుదేవుడైతే అధర్మానికి ప్రతినిధి దుర్యోధనుడు. ఆ భగవానుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నాడు. పరిత్రాణాయ చ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని స్థాపన చేయటం కోసమే భగవానుడు ప్రతి యుగంలోనూ పుడుతుంటాడు. దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట రక్షణ చేస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు. 3 పనులు ఆయన చేసేది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, రెండు అట్ ది సేమ్ టైం 2 పనులు చేయాలి ఆయన. 3వ పని ఏంటంటే ధర్మాన్ని స్థాపించాలి. అది ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైనది ధర్మస్థాపన. ఈ ధర్మస్థాపన చేయడానికి అవతరించాడు ఆయన. ఆయన యొక్క అవతార ప్రయోజనం అది. అందుకోసం మనకి ఈ పాటలో కూడా వచ్చింది, నీ అవతార ప్రయోజనము నువ్వు ఒక దుర్యోధను చంపేసేస్తే కాదు, ఈ ఎంతో మంది దుర్మార్గులు అందరినీ కూడాను ఆ యుద్ధంలో వాళ్ళు చనిపోవాలి, వీరస్వర్గం పొందాలి అనేటువంటి విషయాన్ని సుదర్శన పాత్ర ద్వారా ఇందులో కవి సూచించాడు. కాబట్టి ధర్మ సంస్థాపన కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆయన లక్ష్యం వేరు. ఇతడు అధర్మవర్తనుడు. చేసేవన్నీ కూడా అధర్మం అనే పనులే. అంటే ఆయనకి అధర్మం అని తెలీదు. ఒకవేళ తెలిసి ఉండొచ్చు. అంటే బయటికి ఆయనకి అధర్మంగానే ఆయనకి తెలియనట్టుగా ఉంటుంది, కానీ లోపల అది అధర్మవర్తనుడే. ఎందుకంటే సుయోధనుడు కలిపురుషుడే ఈయనలో ప్రవేశించాడనే ఒక మాట కూడా మనకి ప్రచారంలో ఉంది. అంటే రాబోయేది కలియుగము. ఈ ద్వాపరయుగం అంతంలో ఈ జరిగిందనమాట ఇది. కాబట్టి కలి ప్రవేశించే ముందుగా ఈ లక్షణాలన్నీ కూడాను సుయోధనలో అక్కడ కనబడుతుంటాయి. అంటే అన్ని దుర్మార్గమైన లక్షణాలన్నీ కూడా కనబడుతుంటాయి అనమాట. అది ఆ దుర్యోధన యొక్క మెయిన్ క్యారెక్టర్ అంటే అధర్మవర్తనుడు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి గొప్ప డిజడ్వాంటేజ్ అనమాట. అంటే ఆయన క్యారెక్టర్లో అహంకారి. అహం అంటే నేను, అన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లనే ఈ దేశం అంతా నడుస్తుంది అనేటువంటి ఒక గొప్ప చెడ్డ లక్షణం ఆయన దగ్గర ఉంది. అది ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటుంది. అహంకారి. అహంకారం అంటే అహం అంటే నేను. సంస్కృతంలో అహంకారి, నేను అనే భావన కలిగినవాడు. అంటే ఈ సృష్టి నడవడానికి నేనే కారణము, ఈ రాజ్యం నడవడానికి నేనే కారణం, నేను లేకపోతే రాజ్యం లేదు అని అనుకుంటూ ఉంటాడు అనమాట. అలాంటి వాళ్ళని అహంకారము అంటారు. ఈ అహంకారం అనే దానికి ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. నేనే చేశాను ఇవాళ, నేను లేకపోతే మీకు ఈ పాఠం చెప్పే వాళ్ళే ఉండరు అని అనుకున్నాను అనుకో, అది అహంకారం. నేను లేకపోతే మీరు ఎవరికి పాఠం చెప్తారు సార్ అని మీరు అనుకోవచ్చు, అది మీ అహంకారం అవుతుంది. ఇవన్నీ ఉండకూడదు. ఈ అహంకారం దాన్ని తీసేసేయాలి. తీసేస్తే ఇక్కడ సృష్టి అనేది జరుగుతుంది అనమాట. అయితే ఆ అహంకారం అనేది ఒక మాయా స్వరూపము. ప్రతి వాళ్ళు కూడా అహంకారాన్ని కాసేపు వస్తుందనమాట. అహంకారం ఉంటేనే చేయగలుగుతాడు. మళ్ళీ ఇంకొక ధోరణిలో చూస్తే నేను అనుకోకపోతే చేయలేము. అది ఒక మాయ అనమాట. ఇదంతా కూడా జగన్మాయ. కాబట్టి జగన్మాయలో పాత్రధారులం కాబట్టి మనం ఆ విధంగా చేస్తుంటాము. అలాగే దుర్యోధనుడు కూడా ఈ జగన్మాయలో పాత్రధార కాబట్టి ఆయన అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. తర్వాత పాండవుల పట్ల ద్వేషం కలవాడు. ఇతని ఇంటర్నల్గా ఏంటంటే పాండవులు అంటే పూర్తిగా ద్వేషం ఆయనకి. అంటే మనకి ఎవరైనా గిట్టకపోతే వాళ్ళు మన మంచి కోరి చెప్పినా కూడా అది మనకి చెడ్డగానే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడాను ఇతడు పాండవులు ఎంతో ద్వేషభావం పెంచుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏమి చేసినా కూడా, ఎంత గొప్ప పని చేసినా అతను యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని సంపాదించడం అనేది ఈ వీళ్ళలో ఎవరికి కూడా లేదు. కర్ణుడికి కూడా చేత కాలేదు. కానీ దీన్ని ఒప్పుకోడు. అర్జునుడు గొప్పవాడనే విషయాన్ని ఒప్పుకోడు అతను. ఎందుకంటే అతను మీద ద్వేషభావం ఉంది కాబట్టి ఒప్పుకోడు. అది అనమాట. అంటే మనసులో మనకి ఇష్టం లేకపోతే ఏ పని కూడా చేయం కదా, అట్లా అనమాట. ఇంకొకటి, రాయబారిని గౌరవించలేనటువంటి సంస్కారహీనుడు. ఇది ఇతనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ నాటకంలో చూపించేటువంటి లక్షణము. రాయబారిని గౌరవించకపోవటం. దాన్ని ఏమన్నారు? సంస్కారము అన్నారు. సంస్కారం అంటే మనము మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చేసేసి వివేకంగా వినయంగా నడుచుకోవడాన్ని సంస్కారం అన్నారు. సంస్కరింపజేసుకోవాలి మనకి ప్రవర్తనని. అంటే 10 మందిలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఇంటికి వచ్చిన అతిథిని
ఎలా గౌరవించుకోవాలో తెలుసుకోవాలి. అతిథి దేవో భవ అన్నారు కదా! మరి ఇక్కడ సాక్షాత్తుగా దేవుడే వచ్చాడు అతిథిగా. మరి ఆ దేవుడిని కూడాను ఇతను గౌరవించకుండా అతని తాళ్లతో బంధించడానికని ప్రయత్నం చేశాడు. అది ఇతని యొక్క కుసంస్కారం అన్నమాట. ఈ విషయాల్ని ప్రధానంగా చేసుకొని ఈ నాటకం అంతా నడిచింది. ఇప్పుడు ఒక్కొక్క విషయం మీద వివరంగా చెప్పుకుంటున్నాం. దుర్యోధనుని యొక్క అహంకారము అనేది ఒక పాయింట్. పాండవుల శిబిరం నుంచి పురుషోత్తముడైన వాసుదేవుడు దూతగా వస్తున్నాడని కంచుకి తెలియజేసినప్పుడు దుర్యోధనుడు అతనిపై ఉన్న కోపాన్ని ప్రదర్శించి వాసుదేవుడిని నిందిస్తాడు. ఇది ఒక అహంకారం. నేను రాజుని, నా దగ్గరికి ఆయన దూతగా వచ్చాడు అంటే అది చాలా తక్కువ వాడు, నేను చాలా గొప్పవాడిని అనే అహంకారం అతనిలో ఉంది. ఇంకా అహంకారం ఏంటంటే అతను వచ్చారంటే మీరు ఎవరో కూడా లేచి నుంచోడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా ఆజ్ఞాపన చేశాడు. అది అతని యొక్క కుసంస్కారం, చెడ్డ సంస్కారానికి లెక్క. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేది మన సంస్కారం. అతిథి దేవో భవ అంటుంటాం మనం. మరి ఈయన మరి రాజ్యంలో దూతగా వచ్చాడు. ఆ దూతగా వచ్చిన వాళ్ళని చాలా గౌరవించగలరు. దూతగా వచ్చిన వాళ్ళని ఎలా మర్యాద చేయాలి ఏమిటి అనే విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్తున్నాయి. ఇతను బాగా చదువుకున్నవాడే. మరి ఎన్ని చదువుకొని కూడా ఆ దూతను ఎట్లా గౌరవించాలో తెలియకుండా ఏం చేశాడంటే అతను ప్రవేశించినప్పుడు ఎవరు కూడాను లేచి నిలబడరాదు, నిలబడితే 12 బంగారు నాణేలు అపరాధ శుల్కంగా చెల్లించాలి అని కూడా ఇతను చెప్పాడు. ఈ సంఘటన రాయబారి పట్ల మర్యాదను అతిక్రమించినటువంటి దుర్యోధను యొక్క కుసంస్కారాన్ని తెలియజేసింది. అలాగే వాసుదేవుడు సభలోకి వచ్చినప్పుడు అతడిని గమనించనట్లు నటించడానికి ద్రౌపది వస్త్రాపహరణం చిత్రపటాన్ని చూస్తుంటాడు. అంటే అది గమనిస్తాడు, కానీ గమనించినట్టుగా నటించాలి కాబట్టి ఇతను ఏదో చిత్రపటం పెట్టుకొని దాన్ని చూస్తూ ఉన్నట్టుగా నటించాడు. అంతేగాక చిత్రపటంలోని దృశ్యాలను చూసి ఆనందంతో వర్ణిస్తూ ఉంటాడు. ఇది ఇంకా దీనికి కృష్ణుడు ఒక మాట కూడా అన్నాడు అనమాట. లోకల్లో ఎవరు కూడాను తాము చేసిన తప్పుల్ని 10 మందిలో చెప్పుకొని గొప్పగా చెప్పుకోరు, నువ్వు ఒక్కడే చెప్పుకుంటున్నావు అనే మాటని వాసుదేవుడు అంటాడనమాట. ఆయన అతనేమీ పట్టించుకోడు. నువ్వు ద్రౌపది వస్త్రాపహరణ చేయడమే పెద్ద తప్పు. ఆ చేసిన దాన్ని అంతటితో వదిలిపెట్టకుండా ఇప్పుడు సామంతరాజులందరి ముందు అది గొప్ప విషయంగా తీసుకొచ్చి చూపిస్తున్నావు చూడు, ఇది నీ యొక్క మూర్ఖత్వము, నీ యొక్క అజ్ఞానము, నీ యొక్క కుసంస్కారము అని చెప్పేసి వాసుదేవుడు చెప్పాడనమాట. అదొక విషయం. అలాగే ద్రౌపది రాహు నోటిలో చిక్కిన చంద్రలేఖ వలె ఉన్నది అని పలుకుతాడు. ద్రౌపది పరమ పతివ్రత, ఆమెను ఏమంటాడు చంద్రలేఖతోటి పోల్చేసేసి ఆమె చాలా చెడ్డగా వర్ణిస్తూ ఉన్నాడనమాట. అది ఆయన యొక్క కుసంస్కారానికి లెక్క. అలాగే రాయవారిగా వచ్చినటువంటి వాసుదేవుని నిందించినటువంటి దూత పట్ల చూపించాల్సిన మర్యాదని అతిక్రమించాడు. అది ఇతరులో ఉన్నటువంటి ఒక విషయం. తర్వాత దుర్యోధన యొక్క అధర్మవర్తనం. దాయాదులైనటువంటి పాండవులను అనేక విధాలుగా నిందించాడు. ధర్మరాజాదులు పాండుకుమారులు కారని, యముడు ఇంద్రుడు మొదలైన దేవతలకు జన్మించిన వారు అని, తనకు దాయాదులు ఎట్లా అవుతారని చెప్పేసి పలుకుతూ పరిహసిస్తాడు, అంటే ఎగతాళి చేస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం ఏంటంటే ధర్మబద్ధంగా వాళ్ళు పాండురాజును ధృతరాష్ట్రుడు అన్నదమ్ములు కాబట్టి ఇద్దరు రాజ్యాన్ని చెరిసగం తీసుకోవాలి. ఆ ధర్మాన్ని ఇతను పాటించలేదు. తర్వాత జూతంలో ఒక ధర్మాన్ని పెట్టుకున్నారు. 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము అయిపోయిన తర్వాత రాజ్యభాగం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు నాకు సంబంధం లేదు, వాళ్ళకి నాకు దాయాదులు ఎట్లా అవుతారు, నేను ఎట్లా ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఇది అతని యొక్క అధర్మవర్తనానికి ఒక నిదర్శనం. దానికి కృష్ణుడు దానికి జరిగే సమాధానము చెప్తారన్నమాట. దుర్యోధను మా తండ్రి చేత పాలించబడినటువంటి రాజ్యంలో పాండవులకు గడ్డి పోచన కూడా ఇవ్వను అంటాడు. తన తండ్రి చేత పాలించబడిన రాజ్యము అంటాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ధృతరాష్ట్రుడికి ఏమి చేతగాని రాజ్యం అంతా పాండురాజుది. పాండురాజు ముందు రాజును చేశారన్నమాట. రాజును చేసిన తర్వాత అతడు మొత్తం దిగ్విజయ యాత్రలు చేసి భారతదేశం మొత్తాన్ని కూడాను
అతను ఆక్రమించుకొని ఒకే దేశం కింద ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసేటువంటి స్థాయికి ఎదిగాడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు. అలాంటి పాండురాజుకి ఏదో ఒక శాపం వల్ల ఆయన మరణించాడు. అయితే అప్పుడు ఆ తర్వాత ఇతను పాండురాజు మరణించిన తర్వాత ఈయన రాజైనాడు. ఇతనేం విస్తరించలేదు, ఏమి చేయలేదు. ఇతను కేవలం రాజప్రతినిధి మాత్రమే. యాక్చువల్‌గా రాజు గాదు. ఈయనంటాడు మా తండ్రి చేత పాలించబడిన రాజ్యంలో పాండవులు గడ్డిపోస కూడా ఇవ్వనంటాడు. వీళ్ళు 5 ఊర్లోనేమని అడిగారు చివరికి. అది కూడా కాదు, నేను గడ్డి పరక కూడా ఇవ్వను. వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, దేశ బహిష్కరణ చేసేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడనమాట. అది ఇతని యొక్క అధర్మ ప్రవర్తనకి నిదర్శనం. అంతేకాక రాయబారిగా వచ్చినటువంటి వాసుదేవుడిని బంధించడానికి ప్రయత్నం చేశాడు. చివరికి తాను చేసిన తప్పులకు తన తండ్రి వాసుదేవుని పాదాల మీద పడి క్షమించమని అర్థించవలసినటువంటి దుస్థితికి కారణమైనాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు చేసిన తప్పులకు పెద్దలు బాధ్యులవుతారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని చెడ్డవాడయ్యాడనుకోండి, ఎవరిని తిడతారు? వాళ్ళ తల్లిదండ్రులని తిడతారు. పలానా వాళ్ళ అబ్బాయి ఇంత దుర్మార్గాన్ని పనిచేశాడు. పలానా వాళ్ళ అమ్మాయి ఇలా దుర్మార్గంగా ప్రవర్తించింది అని తల్లిదండ్రులకి పేరొస్తుంది. ఇతను దుర్మార్గుడైనంత మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళే. ఈ తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఇతను దుర్మార్గంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులని అంటారు. అది ఆడపిల్లలు అనుకోండి, ఇంట్లో ఆమె చేయాల్సిన ధర్మం ప్రకారంగా ఇంట్లో వంట చేయటము, అతిథులను గౌరవించడము, ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి అని కూడా నేర్పిస్తారు. పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమె నాకు వంట రాదు అని చెప్పినా, లేదా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరితో కూడా మాట్లాడకుండా ఉన్నా, ఇలాంటి అధర్మమైన పనులన్నీ చేస్తూ ఉంటే ఏమంటారు? ఎవరు నిన్ను పెంచింది? మీ తల్లిదండ్రులకి జ్ఞానం లేదా? అని తల్లిదండ్రులు చెప్తారు. వీళ్ళు అమ్మాయి నేర్చుకోకపోతే ఆ అమ్మాయి తప్పు. కానీ ఎవరినంటారు? తల్లిదండ్రులు అంటారు. అలాగే ఇక్కడ ధృతరాష్ట్రుడేమి అవమానం చేయమని చెప్పలా. కానీ దుర్యోధనుడు వాసుదేవుని అవమానం చేశాడు. దానికి ధృతరాష్ట్రుడు వెళ్ళి వాసుదేవుడికి పాదాల మీద పడి, నా కొడుకు చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని అతను ప్రార్థన చేసుకున్నాడంటే అది ఎంత నీచమైన పరిస్థితో ఆలోచించండి. మీరు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిల్చోవడం కానీ, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం కానీ, వాళ్ళ పనిష్మెంట్ అంతా వాళ్ళకి. ఇది ఈ విషయము దాన్ని ప్రతిబింబిస్తుందనమాట. అలా ఉండకూడదు, మన ప్రవర్తన బాగుండాలి అనే విషయాన్ని ఈ దుర్యోధన పాత్ర ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. అంటే మనం మన వెనక ఇప్పుడు మీకు చదువు రాలేదనుకోండి, టీచర్లు అంటారు. మీ ప్రవర్తన బాగుండకపోతే మీ తండ్రిని అంటారు. ఇంట్లో పనులు రాకపోతే తల్లిని అంటారు. ఈ ముగ్గురు కారకులే. తల్లి, తండ్రి, గురువు. తల్లి ఇంట్లో ఎట్లా నడుచుకోవాలి, అతిథులతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అనేది కూడా తల్లి నేర్పిస్తుంది. బయట ప్రపంచంలో ఎలా మాట్లాడాలి అనేది తండ్రి నేర్పిస్తాడు. విద్యా విషయంలో ఎలా నేర్చుకోవాలి, కొన్ని నీతి విషయాలన్నీ కూడాను గురువు నేర్పుతాడు. ఇక్కడ ఏ విషయంలో లోపం వస్తే వాళ్ళు అంటారన్నమాట. కాబట్టి మనం అన్ని విషయాలను పర్ఫెక్ట్‌గా పెంచుకోవాలనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనకి నేర్పించినటువంటి విషయం. అంటే కథ ఇంపార్టెంట్. దాని ద్వారా మనం ప్రతి విషయం నుంచి మనం మనకి అప్లై చేసుకోవాలన్నమాట లైఫ్. ఇప్పుడు ఈ ప్రెజెంట్ సొసైటీలో ఈ పాత్ర మనకి ఎలా ఉపయోగపడుతుంది? అంటే దుర్యోధనలాగా ఉండకూడదు అనే దానికి ఇక్కడ నేర్పిస్తుంది. అది ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంస్కారాలన్నమాట. ఈ విధంగా దూతవాక్యంలో దుర్యోధన యొక్క పాత్రను ప్రతినాయకునిగా చిత్రించి నాటకానికి వన్నె తెచ్చినటువంటి భాసుని యొక్క ప్రతిభ నిరుపమానమైనది. అంటే ఉపమానం అంటే పోలిక. పోలిక లేనటువంటి పాత్ర ఇది అనేటువంటి విషయాన్ని మనకి దీని ద్వారా తెలిసింది. కాబట్టి మీరంతా కూడాను దీన్ని బాగా అర్థం చేసుకొని, అంటే ఇక్కడ ఉన్నది పాయింట్ చిన్నదే కానీ దీని దగ్గర ఇంకా మీరు మెయిన్ ఎస్సేలో ఉన్నటువంటి కొటేషన్స్ అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది దుర్యోధన జరిగినప్పుడు. వాసుదేవుడి గురించి జరిగినప్పుడు వాసుదేవుడి గురించినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మహాకవి భాసస్య నాటక రచనా కౌశలం అన్నాడు.
ఇది అడిగినప్పుడు దీని గురించి చెప్పాలి. దీని గురించి మనం తర్వాత క్లాస్‌లో చెప్పుకుందాము. ఇవాల్టికి ఈ దుర్యోధన యొక్క పాత్ర గురించి మీరు బాగా నేర్చుకొని దాన్ని ప్రెజెంట్ చేయండి.